హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది. స్పెషల్లీ రోటీస్కి చాలా బాగుంటుంది. ఇది వన్స్ ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు అండ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాము, ఇవి కూడా వేసేసుకోండి. వన్స్ బాగా షాలోగా ఫ్రై చేయండి. నెక్స్ట్ టొమాటో కూడా యాడ్ చేసి వన్స్ బాగా ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి దీంట్లో, అండ్ సాల్ట్ వేసుకోవాలి. మీకు నచ్చితే కారం వేసుకోండి, బట్ నేను వేయలేదు ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది. కారం వేసుకున్నాం, మనకి ఎల్లో కలర్ కావాలి ఇది కాలీఫ్లవర్కి. కాలీఫ్లవర్ పొటాటో పీస్ కూడా యాడ్ చేసుకుని బాగా కదిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూడండి. ఇలా కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ మనం 20 మినిట్స్ పడుతుంది హోల్ ప్రాసెస్కి. కర్రీకి మూత తీసుకుని ఇట్లా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కాలీఫ్లవర్ ఫ్రై స్పెషల్లీ ఐరన్ కడాయిలో చాలా బాగుంటుంది. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. ఈ ఫ్రైకి వాటర్ అస్సలు యాడ్ చేయరు, అస్సలు బాగుంటుంది వాటర్ యాడ్ చేస్తే. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇట్లా లీడ్ పెట్టుకుని లో స్లిమ్లో ఇట్లా ఫ్రైని కదుపుకుంటూ ఉండండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాక బాగా కదిపేసుకుని మళ్ళీ ఒక 30 సెకండ్స్, ఓన్లీ 30 సెకండ్స్ మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఎందుకంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ మన ఫ్రైకి బాగా పడుతుంది, అందుకని నేను ఒక 30 సెకండ్స్ అలా ఉడికిస్తాను. చూడండి, ఇలా మరొకసారి బాగా కదిపేసుకోండి. మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసాను స్టవ్.